అందరికీ నమస్కారం అండి. ఈ 2025వ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఏ రోజున వస్తుంది, అలాగే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గర్భవతులు ఎలాంటి నియమాలను పాటించాలి, వాటన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. ఈ 2025వ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి 14 శుక్రవారం పౌర్ణమి రోజునైతే వస్తుంది. ఈ గ్రహణం పట్టు విడుపు సమయాలను చూసుకుంటే ఉదయం 10:40 మొదలయ్యి మధ్యాహ్నం 2:15 వరకైతే ఉంది. ఈ చంద్రగ్రహణం మనకు ఉదయం అయితే ఉంది. అసలు చంద్రగ్రహణం అంటే ఏంటి అన్నది చూసుకుంటే, భూమికి చంద్రునికి మధ్య సూర్యుడు వచ్చినప్పుడల్లా కూడా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలోనే చంద్రుడు పూర్తిగా ఎర్రగా కనిపిస్తాడు. ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. అలాగే ఈ చంద్రగ్రహణం మనకి భారతదేశంలో కనిపించదు. అందువల్ల భారతదేశంలో ఉన్నవాళ్ళు ఎలాంటి నియమాలను పాటించవలసిన అవసరమైతే ఏమీ లేదు. మరి ఈ చంద్రగ్రహణం కనిపించే ప్రాంతాలను గనక చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో చాలా ప్రాంతాలు, యూరోప్లోని అనేక ప్రాంతాలలో, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, తూర్పు ప్రాంతాలలో ఈ గ్రహణం అయితే కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ గ్రహణ నియమాలైతే పాటించాలి. భారతదేశంలో ఉన్నవాళ్ళు ఈ గ్రహణం ఉదయం పూట ఉంది కాబట్టి ఈ గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరమైతే ఏమీ లేదు. ఈ గ్రహణ సమయంలో శుభకార్యాలు చేయటం కానీ, దేవుడికి పూజ చేయడం కానీ ఇలాంటివైతే చెయ్యకూడదు. అలాగే ప్రత్యేకంగా గర్భవతులైతే కొన్ని నియమాలను తప్పక పాటించవలసిన అవసరమైతే ఉంటుంది. మన భారతదేశంలో ఉన్న గర్భవతులు మాత్రం ఈ చంద్రగ్రహణ సమయంలో బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. ఎందుకంటే గ్రహణం అనేది ఎక్కడ జరిగినా కూడా ప్రపంచంలో చంద్రుడి కిరణాలు మొత్తం వ్యాపిస్తాయి కాబట్టి ఆ కిరణాలు బేబీ పైన పడకుండా జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ సమయంలో గర్భవతులు బయటికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. అలాగే గ్రహణం ఉన్న దేశాలలో తప్పకుండా గర్భవతులు తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటూ కదలకుండా గ్రహణం పూర్తయ్యే వరకు కూడా పడుకొని ఉండాలి. గ్రహణం ఉన్న దేశాలలో ముందుగానే ఆలయాలను కూడా మూసివేస్తారు. అలాగే మన ఇంట్లో పూజా మందిరాన్ని కూడా మనం మూసేయాలి. పట్టు విడుపు స్నానాలనైతే తప్పకుండా చెయ్యాలి. విడుపు స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ మన పూజా గదిని శుభ్రం చేసుకొని కొత్తగా అప్పుడే చేసిన ఆహారాన్ని వండుకొని అప్పుడు మనం భోజనం అయితే తీసుకోవచ్చు. గ్రహణమున్న సమయంలో అలాగే గ్రహణమున్న దేశాలు ఎలాంటి నియమాలను పాటించాలి, ఏమేమి చెయ్యాలి, ఏమేమి చెయ్యకూడదు, గర్భవతులు ఎలా ఉండాలి, వాటన్నిటినీ గురించి కూడా సపరేట్గా వీడియో అనేది చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన భారతదేశంలో గ్రహణ ప్రభావం లేదు కాబట్టి ఎవరు అంతగా భయపడవలసిన అవసరమైతే ఏమీ లేదు. కానీ గ్రహణ సమయంలో గర్భవతులు బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది. ఆ చెడు కిరణాలు బేబీ పైన పడకుండా ఉంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు.